పంట కాలువల పైన ప్రధానంగా దృష్టి సారించి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా దిగువ ప్రాంతాల్లో దారి పొడుగున ప్లాస్టిక్ ఈ వ్యర్థాలు ఎక్కడికక్కడ కాలువల్లో ఫ్లో ఆగిపోతూ చాలా సమస్యలు వస్తున్నాయనేది మన దృష్టికి వచ్చింది. దానికి అనుకూలంగా నిన్న కూడా చెప్పాను, తెనాలి మండలంలో దాదాపు 47 లక్షల రూపాయలతోటి మనం 47 కిలోమీటర్లు పంట కాలువల పైన దృష్టి పెట్టి మరమ్మతులు చేపిస్తున్నాం. కొలిపారు మండలంలో కూడా కొలిపారు ఛానల్ కానివ్వండి, చక్రపాలెం దగ్గర కొలిపాలెం ఛానల్ కానివ్వండి, ఇవన్నీ అన్నింటిపైన కూడా ఈరోజు గ్రామాల్లో పర్యటించి సమీక్షించుకున్నాం. రైతాంగం వీటితో పాటు డొంక రోడ్ల గురించి కూడా ప్రస్తావించారు. దాదాపు 10 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం మన నియోజకవర్గానికి డొంక రోడ్ల కోసం తీసుకొచ్చాం. అయితే ప్రాధాన్యత ఇచ్చుకొని ముందు పంట కాలువల పైన, దాని తర్వాత డొంక రోడ్లు ఏ విధంగా మనం మరమ్మతులు చేయగలుగుతాం, రైతుకు ఉపయోగపడుతుందో చూసి తప్పకుండా వాటి గురించి కూడా గ్రామాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఇప్పుడే మనం వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేసాం. 5 సంవత్సరాలు రైతాంగానికి అపార నష్టం కలిగించారు. కనీసం సబ్సిడీలో తైవాన్ స్ప్రేలు కూడా ఇవ్వలేకపోయారు. మరొకసారి మనం తైవాన్ స్ప్రేలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు 27 లక్షల రూపాయలతోటి, అందులో 11 లక్షల రూపాయల సబ్సిడీ రైతాంగానికి ఉపయోగపడే విధంగా యంత్రాలు ఇచ్చాం. రాబోయే రోజుల్లో దాని సంఖ్య పెంచి ప్రతి గ్రామాల్లో కూడా రైతాంగాన్ని ప్రోత్సహించే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి ప్రత్యేకంగా వీలైనంత వరకు ఈ ఖరీఫ్ మాసంలోనే టార్పాలిన్స్ కూడా మేము 50% సబ్సిడీతో అందించడానికి ఒక నివేదిక ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ముఖ్యమంత్రి గారి ఆమోదంతో తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా